తృతీయ తత్పురుష సమాసం. మనం తృతీయ తత్పురుష సమాసాన్ని ఈజీగా గుర్తుపట్టాలంటే తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు మనకు తెలిసినట్లయితే ఈ సమాసాన్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. తృతీయ విభక్తి యొక్క ప్రత్యయాలు ఏంది? చేతన్ చేన్, తోడన్ తోన్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనం సమాసాన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సరే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, గుణవృద్ధుడు. గుణము చేత వృద్ధుడు. గుణవృద్ధుడు విగ్రహవాక్యం ఏంది? గుణము చేత వృద్ధుడు. ఇక్కడ చేత చేత అనేది ఏంది? తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది, కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. సెకండ్ ఎగ్జాంపుల్, బల గర్వితుడు. విగ్రహవాక్యం ఏంది? బలము చేత గర్వితుడు. ఇక్కడ చేత తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది, కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. థర్డ్ ఎగ్జాంపుల్, లోక వంచితుడు. లోకము చేత వంచితుడు. లోకముచే మోసపోయినవాడు అని మీనింగ్ వస్తుందండి. లోక వంచితుడు విగ్రహవాక్యం ఏంది? లోకము చేత వంచితుడు. ఇక్కడ చేత తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం వచ్చింది, కావున ఇది తృతీయ తత్పురుష సమాసము. ఫోర్త్ ఎగ్జాంపుల్, వియోగ దుఃఖితుడు. వియోగ అంటే విడిపోవడం, అంటే ఎవరితో అన్నా విడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, కుమారుడు వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల వియోగ దుఃఖితుడు అయ్యాడు, అలా వస్తుందండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. వియోగం చేత దుఃఖితుడు. విడిపోవడం చేత బాధపడినవాడు. చేత అనేది తృతీయ విభక్తి యొక్క ప్రత్యయం, కావున ఇది తృతీయ తత్పురుష సమాసము.